మంగళ్య షాపింగ్ మాల్ ఇప్పుడు దిల్సుఖ్ నగర్ మెయిన్ రోడ్ లో జూలై 17న గ్రాండ్ ఓపెనింగ్. ఫిఫా ప్రపంచ కప్ తుది దశకు వచ్చేసింది. తొలి సెమీఫైనల్లో ఫ్రాన్స్ తో స్పెయిన్, రెండో సెమీస్ లో డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనాతో ఇంగ్లాండ్ అమీతుమీ తేల్చుకుంటాయి. అయితే ఈ 4 జట్లు సెమీస్ చేరడం ఓ చరిత్ర. ఎందుకంటే ఫిఫా వరల్డ్ ర్యాంకింగ్స్ లో అర్జెంటీనా 1, ఫ్రాన్స్ 2, స్పెయిన్ 3, ఇంగ్లాండ్ 4 తొలి 4 స్థానాల్లో ఉండడమే. ఇక 1992లో ఫిఫా పురుషుల జట్ల ర్యాంకింగ్స్ విధానాన్ని తీసుకొచ్చాక ఇలా జరగడం ఇదే మొదటిసారి. గత 3 దశాబ్దాలకు పైగా కాలంలో వరల్డ్ కప్ తుది దశ ఫలితాలను ఫిఫా ర్యాంకింగ్స్ ప్రతిబింబించడం చాలా అరుదుగా జరిగింది. వరల్డ్ ఛాంపియన్ అర్జెంటీనా అత్యంత క్లిష్ట పరిస్థితులను తట్టుకుని ముందుకు సాగుతోంది. ఇక చివరి వరకు పోరాడే సామర్థ్యాన్ని వదలకుండా బలహీన కేప్ వెడే, ఈజిప్ట్ జట్లపై గెలిచిన మాదిరే స్విట్జర్లాండ్పై ఒత్తిడిని తట్టుకుని నిలిచింది. అత్యంత ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్లో మెస్సీ సేన 112వ నిమిషంలో జూలియన్ అల్వరేజ్ లాంగ్ రేంజ్ గోల్తో ఆధిక్యం సాధించి మార్టినెజ్ ఫినిషింగ్ టచ్తో సెమీస్లోకి అడుగుపెట్టింది. అయితే స్విస్ మాత్రం 10 మందితోనే అర్జెంటీనాకు ముచ్చెమటలు పట్టించింది. మరో క్వార్టర్స్లో సంచలన నార్వే ప్రస్థానం ముగిసింది. స్టార్ స్ట్రైకర్ హాలాండ్ కు చెక్ పెడుతూ ఇంగ్లాండ్ వ్యూహాత్మక ఆటతీరుతో సెమీస్ బెర్త్ పట్టేసింది.